కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. శరీరము క్షయమైనదిగా వెత్తడి, క్షయమైనదిగా లేపబడుతుంది. ఏమండి, విత్తబడేనంటే ఒక విత్తనాన్ని ఎలాగైతే మనం పొలంలో మనం విత్తినప్పుడు అది మళ్ళీ మట్టిలో కలిసిపోయి మళ్ళీ దానిలో నుంచి మొలకొచ్చి మళ్ళీ కొత్త జీవాన్ని ఎలాగైతే సంతరించుకుంటుందో మన దేహాలు కూడా ఈ రోజు సమాధి చేయబడుతున్నాయి. అని ఒకానొక రోజున మళ్ళీ తిరిగి ఇదే దేహాన్ని ఆయన ఏం చేస్తానంటున్నాడు, తిరిగి లేపుతానంటున్నాడు. క్షయమైనదిగా ఈ భూమిలో విత్తబడుతుంది, కానీ మళ్ళీ తిరిగి లేపబడినప్పుడు ఎలా వస్తుందట, క్షయమైనదిగా వస్తుందట. ఏమండి, ఈ ఎక్స్చేంజ్ ఏదో బాగుంది కదా. ఏమండి, మన ఫోన్ పాడైపోతేనట్టండి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఎక్స్చేంజ్ ఆఫర్లు పెడతా ఉంటారండి. అలాగా ఒక పనికిరాని పాత ఫోన్ కి వాల్యూ కట్టి కంపెనీ వాడు ఎక్స్చేంజ్ రూపంలో మనకి ఎలాగైతే ఆఫర్ ఇస్తున్నాడో, పనికిరానిదే ఈ దేహం, నిష్ప్రయోజనం ఉన్నదే దేహం అని ఈ దేహాన్ని కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాడండి. ఎక్స్చేంజ్ ఆఫర్ ఎవరికి వర్తిస్తుందో తెలుసా? ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ మనకు వర్తించాలంటే ఫోన్ కాస్త కండిషన్ లో ఉండాలి. ఎవరి కండిషన్ లో ఉన్నాయి? ఎవరి కండిషన్ లో ఉన్నాయి? పాపం చేస్తూ, రకరకాల మోసాలు చేస్తూ, వ్యసనాలకు బానిసలుగా దీన్ని మార్చుకుంటూ, దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేనికి వినియోగించకూడదో దానికి వినియోగిస్తూ ప్రతి నిత్యం దీన్ని పాడు చేసుకుంటున్నారే, వాళ్ళకి వర్తించదండి. అలాగే మన దేహాన్ని దేవుడు కోరుకున్నట్లుగా దాన్ని చక్కగా మనం మెయింటైన్ చేసుకోవాలండి. మంచి ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి, దేవుని పనికి ఉపయోగకరంగా ఉంచుకోవాలి, దేవుని పనిలో వినియోగించాలి. ఒకవేళ పాడైపోతే ఎలాంటి పరిస్థితుల్లో పాడైపోవాలని అంటే దేవుని పనిలోనే నువ్వు అరిగిపోవాలి తప్ప లోకంలో నువ్వు అరిగిపోకూడదు.